మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు కరీంనగర్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మనం రావడం జరిగింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారు ఒక వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. సో కరీంనగర్ కలెక్టరేట్కి ఎప్పుడు కూడా విజిటర్స్ కానివ్వండి, మేడం వాళ్ళని కలవడానికి కానివ్వండి, బాధితులు కానివ్వండి, చాలా అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక్కడ వేరే వేరే డిపార్ట్మెంట్స్ని కలవడానికి కూడా. సో వాళ్ళు అక్కడ ఆఫీసర్స్ని కలిసేంత వరకు ఇక్కడ నార్మల్గా కూర్చోవాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైం కూడా వాళ్ళు ఒక యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఒక మంచి రిలాక్సేషన్ అవ్వాలి, సో నాలెడ్జ్ పెరగాలనే ఉద్దేశంతో మేడం వినూత్న ఆలోచన చేసి ఇక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే విజిటర్స్ అందరి కోసం. సో వాళ్ళు ఆ విజిటింగ్ కలవడానికి కొంచెం టైం పడితే సో ఇక్కడ హ్యాపీగా వాళ్ళు బుక్స్ చదువుతూ మంచిగా జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు, అదేవిధంగా మంచి రిలాక్స్ కావచ్చు. సో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇక్కడ గ్రూప్స్కి సంబంధించిన బుక్స్ కానివ్వండి, అన్ని రకాల బుక్స్ కూడా ఇక్కడ లైబ్రరీలో అవైలబుల్ ఉన్నాయి. సో రియల్గా మేడంకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఈ విషయంలో, ఒక మంచి ఆలోచన చేసినందుకు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అందరూ కూడా ఎక్కువ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు, బుక్స్ చదవడం అనేది చాలా తగ్గిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక బుక్ రీడింగ్ హ్యాబిట్ని పెంచడానికి కానివ్వండి, వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెంచడానికి కానివ్వండి, వాళ్ళ మనోవికాసానికి కానివ్వండి, ఈ వినూత్న ఐడియా చేసి ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏంటి ఆ లైబ్రరీ, ఏమేమి బుక్స్ ఉన్నాయి, సో విజిటర్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనం లైబ్రరీలో ఉన్నాం. సో చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని రకాల బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, గ్రూప్కి సంబంధించిన కానివ్వండి, జనరల్ నాలెడ్జ్, మెయిన్గా అగ్రికల్చర్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి. సో మేడం చాలా గ్రేట్గా ఆలోచించి ఈ కొత్త స్టెప్ తీసుకుంది. ప్రస్తుతం మనతో లైబ్రరీ ఇన్ఛార్జ్ రేఖా గారు ఉన్నారు. సో రేఖా గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకో. సో నమస్తే రేఖా గారు. నమస్తే అండి. ఎన్ని మంత్స్ అవుతుందండి స్టార్ట్? జూన్ 21 స్టార్ట్ అయింది మేడం. జూన్ 21 నుంచి స్టార్ట్ అయింది. వస్తుంటారా రోజు? చాలా మంది వస్తూ ఉంటారు. మీటింగ్కి వచ్చినప్పుడు, మేడం దగ్గర మీటింగ్కి వచ్చినప్పుడు, మేడం కలవడానికి వచ్చినప్పుడు వచ్చి కలిసి ఇక్కడ కూర్చుంటారు. టైం పడితే ఇక్కడ వచ్చి కూర్చొని బుక్స్ చదువుతారు. గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చదువుకుంటారు మేడం. సీనియర్ సిటిజన్స్ అసలు సీనియర్ సిటిజన్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మేడం. మెయిన్గా ఇక్కడ మేడం వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చుండి చదువుకుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అందరూ ఒక మంచిగా ఆలోచించి మేడం బుక్స్ చదవడం ఈ మధ్య తగ్గిపోయింది కదా? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇక్కడ చాలా మంది లైబ్రరీకి వచ్చి బుక్స్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాము. బుక్ రీడింగ్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాము. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు సార్? నా పేరు చిరంజీవి అండి. చిరంజీవి గారు చెప్పండి, మీరు ఈ లైబ్రరీకి ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? నేను 2 months అవుతుంది. ఎలా ఉంది సార్, ఎలా అనిపిస్తుంది మీకు? మేము ప్రతిరోజు చాలా టైం ఇక్కడే కాలక్షేపం చేస్తాము, బుక్స్ చదువుతాం, పేపర్ చదువుతాం, వివిధ రకాల బుక్లన్నీ కూడా ప్రతిరోజు రీడింగ్ చేస్తూ ఉంటాము. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్, అసలు బుక్ రీడింగ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎవరు చూసినా మొబైల్ పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా. అలాంటి ఈ టైంలో ఒక మంచి స్పేషియస్ ప్లేస్ ఇచ్చి, మంచి బుక్స్ ఇచ్చి, సో ఎలా అనిపిస్తుంది సార్ రిలాక్స్గా? మేడం గారి ఆలోచన చాలా బాగుంది. ప్లస్ ఇక్కడికి వచ్చిన పిటిషన్దారులకు కానీ, అందరికి కానీ, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంది ఇది. థ్యాంక్ యూ. ఓకే మేడం. ప్రస్తుతం మనతో ఇంకొక అబ్బాయి కూడా ఇక్కడ బుక్స్ చదువుతున్నారు. సో అబ్బాయి మాటలు కూడా ఒకసారి విందాం. నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరు? నా పేరు ప్రవీణ్ మేడం. ప్రవీణ్, ఏం బుక్ చదువుతున్నాను? మనకి మామూలుగా విలేజ్
విలేజెస్ అనేటి విలేజెస్ కి సంబంధించిన బుక్స్, భారతదేశం భవిష్యత్తు విలేజ్లలో ఉంటాను, విలేజ్ డెవలప్మెంట్ గురించి బుక్ చదవడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుందా? ఎన్ని డేస్ అయింది ఇక్కడికి నువ్వు వస్తా ఉండబట్టి? 2 months నుండి వస్తున్నాను. 2 months నుంచి వస్తున్నావు. బాగా అనిపిస్తుందా ఇక్కడ? ఎట్లా ఉన్నాయి బుక్స్ కానీ? వాతావరణం చాలా బాగుంది. రిలాక్స్డ్. సోషల్ మీడియాతో కాకుండా ఈ బుక్ రీడింగ్ ద్వారానే ఎక్కువ మానసిక పరిపక్వత వస్తుందని. సో చూసారు కదా, ఈ అబ్బాయి గ్రామాలకు సంబంధించి రెవెన్యూ వాటి గురించి సంబంధించిన బుక్స్ చదువుతున్నారు. సో సోషల్ మీడియా ద్వారా కాకుండా కూడా బుక్స్ చదవడం ద్వారానే మెంటల్ గా చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది, మానసిక పరిపక్వత వస్తుంది అని చెప్తున్నాడు అబ్బాయి. సో మేడం ఈ వినూత్న ఆలోచన వల్ల చాలా మందికి మెంటల్గా కానివ్వండి మంచి రిలాక్సేషన్ లభిస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చే విజిటర్స్ కానివ్వండి, పిటిషన్కి వచ్చే వాళ్ళు కూడా చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిలాక్స్గా బుక్స్ చదువుకుంటా, ఇంట్లో ఉంటే నార్మల్గా మనం చదవలేము, ఏదో ఒక వర్క్ బిజీలో ఉంటాం, ఇక్కడ తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఆ టైంలో కంపల్సరీ స్టూడెంట్స్ కానివ్వండి, విజిటర్స్ కానివ్వండి కూడా ఒక బుక్స్ చదివి వాళ్ళు కూడా ఒక మెంటల్గా మానసిక ప్రశాంతతకి లోనే ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్తున్నారు. దానికి ఇలా వినూత్నంగా ఆలోచన చేసిన మన కలెక్టర్ మేడం పమేలా సత్పతి గారికి సుమన్ టీవీ తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.